భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండగొండ మండలం పరిధిలో గల గుర్రాయిగూడెం గ్రామంలో డ్రైనేజీ పనులు మొదలుపెట్టి 3 నెలలైనా పూర్తి కాలేదని గ్రామస్తులు ఆందోళన చేశారు. ప్రజలు కాంట్రాక్టర్ను వివరణ అడగగా గోదా నాగేశ్వరరావు పొలం డ్రైనేజీకి ఆనుకొని ఉన్న తన పొలంలోకి నీరు వస్తుందని డ్రైనేజీ నిర్మాణాన్ని గోదా నాగేశ్వరరావు అడ్డుకోవడం జరిగిందని, ఈ సమస్యను సబ్ ఇన్స్పెక్టర్ మార్చినేని రవి గ్రామస్తులతో మాట్లాడి సమస్యను ఒక కొలిక్కి తెచ్చారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ అశోక్, సబ్ ఇన్స్పెక్టర్ ఎం రవి, ఏఈ శ్రీనివాసరావు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మా ఇంటి ముందు డ్రైనేజీ తీశారు. ఆ డ్రైనేజీ శాంలో తీశారు, ఉద్దానం తీశారు. నేను 3 సార్లు అందులో పడ్డా. ఈ డ్రైనేజీ కట్టొద్దు అంటున్నారు, వాళ్ళు చేస్తున్నారు. 3 నెలలు అవుతుంది తీసి. ఇంత మట్టికి కూడా దాన్ని కట్టే వాళ్ళని కట్టనే కూడా చేస్తున్నారు. ఎవరు అడ్డుపడుతున్నారు? టీఆర్ఎస్ వాళ్ళు అడ్డుపడుతున్నారు. పేర్లు ఏమో తెలుసా మీకు? కాకపోతే ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు తీసి ఒక 3 నెలలు అయింది. 3 నెలల నుంచి ఇయ్యాల రేపు అని మరి ఆపుకుంటూ వచ్చి ఇప్పుడు మరి మాకు వాళ్ళు డ్రైనేజీ ఇప్పుడు 3 ఏళ్ళ మట్టికి ఆపమంటున్నారు. అసలు 3 ఏళ్ళు కాదు, మొత్తం మాకు డ్రైనేజీ ఖచ్చితంగా కావాలి. మరి గవర్నమెంటే కదా డ్రైనేజీ ఇచ్చింది. మరి డ్రైనేజీ ఇచ్చినప్పుడు మళ్ళీ డ్రైనేజీ ఇప్పుడు తీసినాక ఇప్పుడు ఆఫ్ చేస్తే మాకు కలవదు. మాకు డ్రైనేజీ కావాలి, మాకు పోపియాలి. వీళ్ళు ఎవరు అడ్డుకున్నా ఏది చేసినా కానీ ఇప్పుడు ఇక్కడ పార్టీ వ్యవహారం అనేది లేదు. ఏంటంటే ఇప్పుడు మాకు ఎప్పటి నుంచో ఇప్పుడు అందరికి వచ్చిన రోడ్లు, మాకు రోడ్డు లేదు, డ్రైనేజీ లేదు. ఇప్పుడు డ్రైనేజీ కట్టారు, డ్రైనేజీ వస్తుంది, రోడ్డు కావాలి, అన్నీ కావాలి, డ్రైనేజీ కూడా కట్టాలి, మాకు కావాలి. ఎంపీ వాళ్ళది కాపడం వల్ల నేను వచ్చిన ఉన్న దాంట్లో ఏదైతే నష్టం రాకూడదనే ఉద్దేశంతో చెప్పినాము. సరే అయిద్దా కాదా, పాజిబిలిటీ అయితే కాదా ఫైనల్ చేయాల్సింది పోలీసు కాదు. రెండో ముచ్చట ఏంటంటే ఇప్పుడు మీరు అవతలది ఏదైతే ఉందో అవతలది అనుకున్నాను, మీరు మీ 3 ఇళ్లలో వాటర్ రావా దాంట్లోకి? ఒకసారి అంటే వాడుకునే రావంటే దాంట్లో హోల్ పెట్టాలంటే ఏం లేదు. 2 నిమిషాలు చెప్తారు. ఇది ఏమైనా వర్కౌట్ అయితే మళ్ళీ ఇంకోసారి వాళ్ళు డబ్బా కొత్త అధికారులు ఎవరు వస్తారు ఓకే. రెండోది ఇప్పుడు ఆ చివరికి వచ్చిన తర్వాత చివరి ఆల్రెడీ ఎండ్ చేస్తాను కదా, ఎండ్ చేసిన తర్వాత దాన్ని క్లోజ్ చేసి వర్షం నీళ్ళు వస్తే దాన్ని ఎక్కువ మీ ఇళ్లలో ఒకటి. దీంట్లో కండిషన్ ఏంటంటే ఆ 3 ఇళ్ళు ఎవరైతే రెగ్యులర్గా వాడుకునే వాటర్ కానీ వస్తే ఎక్కడ అవుతుంది అంటే డ్రైన్లో అవుతుంది, ఎందుకంటే ఆ చివర అది కట్టినాం కాబట్టి. దాంట్లో అది ఆ విధంగా కండిషన్ అయ్యి కాగితం పెద్ద మనుషులు అందరూ కలిసి రాసుకొని దాంట్లో ఏదైతే రెగ్యులర్గా వాడుకునే వాటర్ సుఖ కూడా రాదనుకున్నప్పుడు కడదాం, చివర లాస్ట్లో డమ్మీ చేయటం ప్రేక్ష పాత్ర కాదు. అర్థమైందా? ఏదో ఒకటి అమికబుల్గా చేసి వాళ్ళకి ఏమైనా చెప్తే అవుతుంది. నేను కూడా వచ్చి అక్కడ నుంచి అనుకుంటే కాదు. నేను మాట్లాడుతుంటే మీరు మాట్లాడగా, మీరు మాట్లాడితే నేను సపోర్ట్ చేస్తాను, అంతేగాని మీరు అడుంటే అరే మీరు మాట్లాడండి చెప్తాం మరి. అట్లయితే అరే ఇందాక నుంచి పొద్దున కాడి నుంచి వచ్చిన కాడి నుంచి వస్తూనే ఉన్నాయి. వాళ్ళకి ఒక సమస్య ఉన్నది. ఈ సరే డబ్బాలు పట్టుకుంటే పని అయితే వాళ్ళు డబ్బా పట్టిరు, వీళ్ళు డబ్బా పట్టలే కానీ సరే తర్వాత అధికారులు కూడా పడతారులే కానీ, లేకపోతే కాదు కానీ సమస్యలు కాదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరైతే మందాకి చచ్చిపోతామని చెప్పేసి అన్నారో ఇప్పుడు కొత్త చట్టాలలో వాళ్ళ మీద కూడా కేసు కట్టవచ్చు, బాధ్యత కడతాం. ఆ ముచ్చటైతే ఏం లేదు. డబ్బాలు పట్టుకున్నారని చెప్పేసి అయ్యో ఇట్లా అయితే అనుకున్న ముచ్చలేదు 100% లేదు. అది అధికారిగా చెప్తున్నాను. ఇప్పుడు ఆ డ్రైన్లో వాటర్ ఏదైతే ఉందో ఈ వాటర్ ఇటే వస్తాయి కంటిన్యూగా అవుతుందా మీరు చెప్పండి. రిమైనింగ్ ఏదైతే ఉందో సీసీ రోడ్ కాడ నుంచి ఇంటి కాడి నుంచి సార్ బిల్డింగ్ కాడి నుంచి బిల్డింగ్ కాడి నుంచి కొలిచారు, గుండె చూసి రండి, గుండె పని